మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తగ్గించడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండటంతో కావాలనే సెక్యూరిటీ తొలగించారన్నారు. ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేశారన్నారు. ఆయనకు బెదిరింపులు వచ్చాయి కాబట్టి ఆయన బ్రతుకున్నంతకాలం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారన్నారు. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సెక్యూరిటీ నిర్మించుకోవడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చేసినా రాబోయేది కేసీఆర్ సర్కారే అని అంటున్నారన్నారు. ఐపీఎస్ సంఘాలు ఈ విషయంపై మాట్లాడాలన్నారు. తామంతా ప్రవీణ్ కుమార్కు అండగా ఉన్నామన్నారు. ప్రవీణ్ కుమార్కి ఏదైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఎక్కడ చూసినా బస్ స్టాండ్లు అడిగినా, పాన్ షాప్లు అడిగినా, పండ్ల దుకాణం కాడైనా, పూల దుకాణం కాడైనా, ఎవరినైనా కూడా కూలి పని చేసే టైం అయినా కూడా మా అక్క కూడా కేసీఆరే బాగుండని చెప్తుంది. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఆయన ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి. ఆయనకు హైయెస్ట్ ఎక్కువ పని చేసినందుకే ఆయనకు థ్రెటనింగ్ కాల్స్ రావడం, ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకోవడం, మీకు చాలా థ్రెటన్ ఉంది, లైఫ్ థ్రెటన్ ఉంది, నిన్ను అత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, మాకు నివేదికలు ఉన్నాయని చెప్పి అనేక నివేదికలు తీసుకొచ్చి ఆయనకు ఒక సెక్యూరిటీ ఇచ్చింది, స్పెషల్ సెక్యూరిటీ. ఆయన బతుకున్నంత వరకు బుల్లెట్ ప్రూఫ్ కారు సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి అలా నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆయన థ్రెటనింగ్ అయింది, థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. ఆయనను భద్రత తీసేసి ఆయన చంపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుండ్రా? భద్రత తీసేసి ఆయన చంపాలని ప్రయత్నం చేస్తుండ్రా? మరి మీకున్నటువంటి అందరి సెక్యూరిటీ పూర్తిగా తీసేసిన అనుకోండి, ఒక్క సెక్యూరిటీ కూడా ఇవ్వకుండా అందరు తీసేసిన అనుకోండి, ఊహించుకోండి. మరి మీరు చేసిన విద్య మేమే మళ్ళీ అమలు చేస్తే ఆయనకి ఏది జరిగినా, చిన్న దాడి జరిగినా, ఏది జరిగినా ప్రభుత్వాన్ని బాధ్యత.